ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాయాలన్నా, బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవాలన్నా అది ఒక్క మెగాస్టార్ చిరంజీవికే సాధ్యమని మరోసారి నిరూపితమైంది. 2026 సంక్రాంతి బరిలోకి భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన మనశంకర వరప్రసాద్ గారు భారీ కలెక్షన్లు కొలగొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి తన నటనతో థియేటర్ను ఊపేశారని చెప్పొచ్చు. సంక్రాంతి సెలవులను అద్భుతంగా వాడుకున్న ఈ చిత్రం మొదటి వారం నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. దాదాపు 5 వారాల పాటు ఏమాత్రం తగ్గని షేర్లతో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 109 కేంద్రాల్లో 50 రోజులను పూర్తి చేసుకుంది. 56 డైరెక్ట్ కేంద్రాల్లో హాఫ్ సెంచరీ కొట్టింది. ఇటీవలి కాలంలో 109 కేంద్రాల్లో 50 రోజులు ఆడడం అంటే సాధారణ విషయం కాదు. 2 వారాలకే కలెక్షన్లను రాబట్టుకుని థియేటర్ల నుంచి సినిమాలు మాయమవుతున్న తరుణంలో చిరంజీవి సినిమా 109 కేంద్రాల్లో 50 రోజులు ఆడిందంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల భారీ బిజినెస్ జరగ్గా 290 కోట్ల వరకు రాబట్టింది. మరికొన్ని మీడియా సంస్థల సమాచారం ప్రకారం 375 కోట్లు అంటున్నారు. ఏదేమైనప్పటికీ 2 వారాల్లోనే బ్రేక్ ఈవెంట్ సాధించి లాభాల్లోకి ప్రవేశించింది మనశంకర వరప్రసాద్ గారు. శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ రూపంలోనే ఈ చిత్రం విడుదలకు ముందే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలవడంతో పాటు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో అత్యంత వేగంగా 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల్లో ఒకటిగా ఇది రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ఘన విజయానికి ప్రధాన కారణం కుటుంబ ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు తరలిరావడమే. ఓటీటీలో కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. శాటిలైట్లో విడుదలైనప్పుడు ఎంత టీఆర్పీ వస్తుందో చూడాలి.